కవిత వ్యూహాలను, కవిత ఎత్తుగడలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండొచ్చు. తొందరపాటు చర్య వద్దు అని నిర్ణయానికైతే క్లియర్గా వచ్చారు. సో ఈ ప్రెషర్స్ కూడా వస్తున్నాయి. వేరే నాయకులైతే మీరు ఇప్పటికి షోకాజ్ నోటీసులు ఇచ్చేవాళ్ళు, కవిత విషయంలో మీరు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం లేదు, ఎందుకు అని కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. కానీ ఇలాంటి విమర్శలు కామన్. కానీ రాజకీయాల్లో కనీస పరిజ్ఞానం ఉన్నవారైనా ప్రజలైనా అర్థం చేసుకుంటారు. అదేమి చూడు కవిత విషయంలో ఒక రకంగా, వేరే పార్టీ విషయంలో ఒక రకంగానే రాజకీయంగా విమర్శలు చేసే వాళ్ళు చేస్తారేమో, కానీ ప్రజల్లో కూడా అవును బిడ్డ కదా పాపం తొందరపడితే ఎట్లా అనే అంటారు. మన దేశంలో సమాజానికి ఉండే లక్షణం అది. సో ఎవరైనా బయట వాళ్ళని తీసేసినంత బిడ్డను కొడుకుని తీసేస్తారా, రక్తబంధం పేగుబంధం అంత తొందరగా తీసిపడేస్తారా, పాపం ఓపిక పడుతున్నాడు పెద్ద మనిషి అంటారు. అందువల్ల ప్రజల్లో కూడా రావాలి. ఒకవేళ నిజంగానే కవిత పైన వేటు వేయాలనుకుంటే ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచే రావాలి. ఇంకెంతకాలం ఓపిక పడతారండి మీరు? ఎంత కూతురైనా తండ్రికి ఇంత డ్యామేజ్ చేస్తుంటే అని ప్రెషర్ వచ్చేంత వరకు ఓపిక పడతారు. అప్పుడు ఏమవుతుందంటే వాట్ పీపుల్ వాంట్ ఇఫ్ యూ